గుంటనక్క చైనా దొంగ బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాపై కడుపులో విషం పెట్టుకున్న చైనా పైకి మాత్రం స్నేహం నటిస్తూ ఉంటుంది. భారత్ చైనా మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదం ఉంది. భారత్ తన భూభాగాన్ని చట్టపరంగా చారిత్రకంగా నిరూపిస్తుండగా చైనా మాత్రం తరచుగా కొత్త మ్యాప్లు విడుదల చేస్తూ మాటలు మార్చుతూ ఒత్తిడి సృష్టించే ధోరణిని కొనసాగిస్తోంది. చైనా వైఖరిలో ఎప్పుడూ ఒక దొంగ బుద్ధి కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు శాంతి గురించి చెబుతూ చేతల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం వారి ప్రత్యేకత. ఒక చేత్తో ఒప్పందాలు చేస్తూ మరొక చేత్తో వాటిని ఉల్లంఘించడం వారి స్వభావం. భారత్ మార్కెట్ను ఉపయోగించుకోవాలని చూస్తూ సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత పెంచడం చైనా అలవాటు. భారత్పై డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు పెరిగిన తరువాత భారత్ చైనా సంబంధాలు కొంత మారాయి. ఈ పరిస్థితుల్లో తూర్పు లడాక్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ వెంట శాంతి భద్రత కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గినా చైనా తన వ్యూహాలను మార్చుకోవడం లేదు. టిబెట్ ప్రాంతంలో భారత సరిహద్దుకు దగ్గరగా చైనా సైనిక మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎల్ఏసీ వెంట కొత్త వసతులు, లాజిస్టిక్స్ హబ్లు నిర్మిస్తోంది. ఈ చర్యలు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెంచుతున్నాయి. ఇటీవల చైనా టిబెట్లో మానవరహిత డ్రోన్ల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని అమెరికా వైమానిక దళానికి చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్లో వెల్లడించింది. సముద్ర మట్టానికి 4300 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించారని ఆ నివేదిక తెలిపింది. ఇందులో 720 మీటర్ల రన్వే, 4 హ్యాంగర్లు, పరిపాలనా భవంతులు ఉన్నట్లు అంచనా వేశారు. అంత ఎత్తులో వాతావరణం చాలా కఠినంగా ఉండడం వల్ల అక్కడ పనిచేసే సైనికుల ఆరోగ్యంపై, వారి కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఆ రిపోర్ట్ పేర్కొంది. గతంలో టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, నెట్వర్క్ వంటి మౌలిక సదుపాయాలు చాలా పరిమితంగానే ఉండేవి. ఈ కారణంగా చైనా సరిహద్దు ప్రాంతాల్లో సైనిక బలగాల మోహరింపు కూడా తక్కువగానే ఉండేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చైనా ఈ పరిస్థితిని మార్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. భారత సరిహద్దు వెంబడి పిఎల్ఏ దళాలను వేగంగా మోహరించేందుకు చైనా రహదారులను విస్తరించడం, కొత్త అవుట్పోస్టులను నిర్మించడం, సైనిక క్యాంపులను ఏర్పాటు చేయడం వంటి పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ చర్యలు టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక హాజరును మరింత బలపడేలా చేశాయి. ఇటీవల టిబెట్లో మానవరహిత విమానాలు, డ్రోన్ల పరీక్షా కేంద్ర ఏర్పాటుతో పాటు కొత్త సైనిక వసతులను నిర్మించడం వల్ల చైనా తమ సరిహద్దు సమీప ప్రాంతాల్లో బలగాల సంఖ్యను ఇంకా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది చైనాకు వ్యూహాత్మకంగా మరింత అనుకూల పరిస్థితులను కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పైకి ఇండియాతో స్నేహం నటిస్తూ సరిహద్దుల దగ్గర సైనిక బలాన్ని పెంచడం ద్వారా కపట బుద్ధిని బయటపెట్టుకుంది చైనా.